అంతో ఎంతో రుద్రమదేవిని కొంచెం ఆథెంటిక్‌గా తీయగలిగానంటే, హ్మ్. అందువల్ల ఎక్కువ కమర్షియల్ సినిమాటిక్ లిబర్టీ కూడా తక్కువ తీసుకున్నాను దానికి. హ్మ్. సో, ఎందుకంటే భావితరాలకి అదే రిఫరెన్సు. హ్మ్. రుద్రమదేవి గురించి తెలుసుకుందాం అంటే, వాడు పుస్తకాలతో పాటు ఒక సినిమా ఏదన్నా వచ్చిందనంటే అది మనదే అవుతది. హ్మ్. అందుకని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనం హ్మ్. వీలైనంత ఆథెంటిక్‌గా తీయాలి హ్మ్. అనే ఉద్దేశంతో తీస్తాం కాబట్టి, ఎఫర్ట్ మీరన్నట్టు చాలా ఎక్కువే పెడతాం. పెట్టి అది మనం కొంచెం ధైర్యంగా ఉంటాం. పర్లేదు చరిత్రను ఎక్కడ వక్రీకరించలేదు మనం. లేకపోతే వక్రీకరిస్తే చాలా తప్పండి. సో, అది చాలా చారిత్రక తప్పిదం అయిపోద్ది. సో, అలాంటియి దొరలేదని ఒక తృప్తి ఉంటది మనకి. కానీ కొన్ని సినిమాలు కమర్షియల్ యాంగిల్స్ కోసం చరిత్రను మీరన్నట్టు హ్మ్. చరిత్రను హ్మ్. వక్రీకరించి హ్మ్. హ్మ్. వందల కోట్లు సంపాదించిన సినిమాలు అవును. అవును. కొన్ని మనం చూసాం గూడా ఈ అవును. మధ్య కాలంలో. అవును. కానీ ఒక దర్శకుడిగా కమర్షియల్‌గా మీరు ఆ మీటర్ ఆలోచిస్తే హ్మ్. 'రుద్రమదేవిని' ఇంకొక స్థాయిలో తీయొచ్చు. అవును. అవును. మీరన్నట్టు అవునవును. కొత్త కల్పనలు అవునవును. ఏయో అవును. లేనిపోని అవును. విషయాలన్నీ అవును. జోడించి అవును. ఆ అవును. స్థాయిలో కూడా తీయొచ్చు. అంటే తీయొచ్చండి. అప్పుడు మనం ఏంటంటే జోనరాని మనం హిస్టారికల్ అని చెప్పకూడదు. చెప్పకూడదు. హిస్టారికల్ ఫిక్షన్ అన్నాం అనుకోండి. హ్మ్. మన ఇష్టం అని ఎన్ని వేరితల్లనెయ్యొచ్చు. హ్మ్. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది చేయొచ్చండి. అలా హ్మ్. చేసినోళ్ళు ఉన్నారు గదా! హ్మ్. అలా చేసి సక్సెస్‌లు కొట్టినోళ్ళు ఉన్నారు. హ్మ్. మనం హిస్టారికల్ అన్నప్పుడు దాన్ని హిస్టారికల్‌గానే తీయాలి. హ్మ్. అది.